రాజకీయాలల్లా జగనన్న రూటే సపరేట్ ఉన్నదిగా. మూడు పార్టీలు ఏకమై వస్తున్నా కూడా సింహం సింగిల్ గానే వస్తుందనే గుండె ధైర్యంతో ఉన్న మొండోడు జగనన్న. అన్ని పార్టీలు బీసీలకు పెద్ద పీటలు కుర్చీలు సోఫాలు వేస్తున్నామని చెప్తాయి కానీ షేర్లకు వచ్చేటప్పటికి ఏడగా అనిపించాయి. కానీ బీసీలకు 50% సీట్లు ఇచ్చుడే కాదు, అనామకులకు సైతం సీట్లు ఇచ్చి తన మీద తనకెంత కాన్ఫిడెన్స్ ఉందో చూపెట్టుకున్న మోనగాడు జగనన్న అని చెప్పకదా అప్పనేది అప్పది. రాజకీయాల తరీక ఎట్లున్నా జగనన్న నిలబెట్టిన అభ్యర్థులను చూస్తుంటే అన్నకు హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందే. సామాన్యులు రాజకీయాలలో రాణించాలంటేనే అతి కష్టమైన ఈ రోజులల్లా అతి సామాన్యులకు సైతం సీట్లు ఇచ్చిన ఘనత జగనన్నదే అని చెప్పుకోవాలి. మా పార్టీ సామాన్యులది అని మాటలల్లో చెప్పటోళ్ళ కంటే చేతల్లో చూపెట్టిన జగనన్నని ఎంతో బెటరు. పార్టీకి విధేయత ప్రామాణికంగా చేసుకొని సామాన్యులకు సీట్లు ఇచ్చిండు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సామాన్య కార్యకర్త లారీ డ్రైవరు వీరాంజనేయులకు షింగనవల టికెట్ ఇచ్చిండు. విశ్వాసంగా పార్టీని నమ్ముకొని ఉన్న ఉపాధి హామీ కూలి తెల్ల రేషన్ కార్డు దారుడు జగనన్న గట్టించిన సెంటు ఇంట్లున్న ఈరలక్కప్పకు మడకశిర టికెట్ ఇచ్చిండు. మైలవరం అభ్యర్థిగా మామూలు రైతు సర్నాల తిరుపతిరావు నిలబెట్టిండు. ఇసొంటి సామాన్యులకు టికెట్లు ఇచ్చే పార్టీలనైతే ఈ రోజుల్లో అయితే చూడలేం. అప్పుడెప్పుడో ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి సార్ కూడా గిట్లనే సామాన్యులకు టికెట్లు ఇచ్చిండు. అదే తొవ్వల పార్టీ పెట్టిన పవనాల్ సార్ మాత్రము నమ్ముకున్నోళ్ళ నోట్లనే మన్నుగొట్టి పొత్తుల కోసం తోకబట్టుకొని ఎంటొచ్చినోళ్లను నడిగోదాట్ల ముంచిండు. జగనన్నను ముంచాలనే ఆదుర్తతోటి ఆయననే మునుగుతుండన్న సోయి లేకుండా పోతుండు అని అంటున్నారు ఆంధ్ర పొలిటికల్ నిపుణులు. ఇక దీని మీద పవనాల్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఓ అన్నలు జరగి పాల్ సార్నంట పట్టించుకోండి రయ్య సార్లు ఎవ్వరు పట్టించుకుంటలేరట, మర్యాద ఇస్తలేరట. మస్తు గుస్సా అవుతుండు. వాళ్ళకి వీళ్ళకి అందరికి కవరేజ్ ఇచ్చి లైవ్లు పెట్టి పాల్ సార్ కాడికి రాగానే సామాన్ సద్రేస్తుండ్రట. పాపం గిట్లా చేస్తారా అనులా? అందరికి సమానంగా చూసుకోవాలి కదా. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. అసలే ఇది ఎలక్షన్ టైము. మీడియాలో ఓ షారాన మందం కవరేజ్ ఉంటేనే 4 ఓట్లు రాల్తాయనే ఫీలింగ్ తోటి ఉంటారు లీడర్లు. కానీ దీన్ని తప్పు పడుతుండు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సారు. పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా, రిపోర్ట్ చేస్తారా, ఫ్రంట్ పేజ్ లో చూపిస్తారా? పేర్లు చెప్పను. దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏ పాల్ కాదు. దేశం కొరకు వచ్చాను, రాష్ట్రం కొరకు వచ్చాను, ప్రజల కొరకు వచ్చాను. ఎవరికి కవరేజ్ ఇయ్యాలనో ఎవరికి ఇయ్యొద్దో కూడా తెలుస్తలేదు శానలోలకు అని గరం గరం అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ కున్న ఓట్ల శాతం ఎంత, షర్మిలకున్న సీట్లెన్ని, బాబుకున్న బలగం ఎంత, జగన్ కున్న జనం సపోర్ట్ ఎంత, ఇవన్నీ తెలుసుకోకుండానే కవరేజ్లు ఇస్తే ఎట్లా అని క్వశ్చన్ చేస్తుండు. వాళ్ళందరికంటే నేనే బలమైన లీడర్ను, ఇస్తే గిస్తే నా గురించే కవరేజ్ ఇయ్యాలి. బాబుకోసారి అధికారం ఇచ్చిండ్రు, జగన్ కోసారి ఇచ్చి చూసిండ్రు, ఇప్పుడు ఇంకెవరున్నారు? నేనే కదా. మరి నాకెందుకు కవరేజ్ ఇస్తలేరు? టీవీలల్లా నన్ను చక్కగానే చూపెడతలేరు. ఇంత ఘోరంగా తయారైతుందేంది జనాలు? సరే పోని పవన్ కళ్యాణ్ నాకంటే పెద్ద తోపా? షర్మిలకు నాకు అసలేమైనా పోటీ ఉంటదా? మరి వాళ్ళకెట్లా సపోర్ట్ చేస్తారు, నాకెట్లా చెయ్యరు అని పొట్టుగానే మార్చుకున్నాడు. ఆ ప్యాకేజ్ టార్గెట్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తారా? ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా? ఓటు బ్యాంక్ లేని షర్మిలకి మీరు డే అండ్ నైట్ 3 సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్, ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా? ఒకసారి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకొచ్చే వ్యూస్ చూడుండ్రి, వాళ్ళకొచ్చే వ్యూస్ చూడుండ్రి. నాకొచ్చిన వ్యూస్ లా 10 పైసల వంతు కూడా రానోళ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారేంది? ఇట్లా చేస్తే ఊకోను అని మీడియా కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిండు. మీరేం బాధపడకుండ్రి పాల్ సారు, మనకు సోషల్ మీడియా లేకనా, దాంతోనే దుమ్ము దులుపుదాం తీయుండ్రి, ఏం ఫికర్ చేయకురి.